నెక్స్ట్ ఓహో టీం నుంచి స్వామి సుధీర్ అండ్ లహరి రాబోతున్నారు ఒక సూపర్ ప్యారడీ సాంగ్ తోటి. అనుమానం అనుమానం అనుమానం. వాట్స్ దిస్ సాంగ్, యు విల్ అండర్స్టాండ్. లెట్స్ వెల్కమ్ దెమ్. గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే కడుపులో దేవునట్టుందే వంతు వచ్చినట్టుందే సీక్రెట్ ప్లేస్ లో నక్క సక్కుమంటూ పొడిచినట్టుందే తలకాయ తిరిగినట్టుందే మెడకాయ పెనికినట్టుందే బాగా టైట్ కున్న జీన్స్ ప్యాంటు వేసినట్టుందే పార్ట్నరువో నువ్వు షార్ట్నరువో నువ్వు నాకు తాటా పీలరువో ఓనరునో లేక క్లీనరునో నేను మూలన ఉండే చీపురునో నోరు ఎత్తి ఎన్నాళ్ళైందో కథ విప్పి ఏనాడైందో బతుకు మొత్తము ముఖ్య సినిమా నాదు నేను ఊరు వెళ్ళి రాగానే బెట్ట కింద రాజే చూస అందుకేదనే ఏం జలువో నువ్వు డేంజరువో రెడ్డు సిగ్నలువో నువ్వు నా బండికి గుండె మండినట్టుందే గుండె రేగినట్టుందే మొండి బ్లేడు తోటి గడ్డమంతా గీసినట్టుందే కంఫర్ట్ దొబ్బినట్టుందే ఫ్రీడమ్ పోయి సచ్చిందే లిఫ్ట్ లేని 5th ఫ్లోర్కి మెట్లెక్కినట్టుందే పాస్పోర్ట్ లాగేసింది బాసుకంత చెప్పేసింది జీతమంతా తన ఖాతాకే పోతుంది చెప్పకుండా వెళ్ళావంటే టైములోగా నువ్వు రాకుంటే కాలు విరగొట్టి పైలో వేస్తాను చూసుకో. కై జారువో నువ్వు మిక్సీ జారువో నాకు గుండును చేసారే జరువో సార్ ఇంత అనుమానం ఏంటి సార్? అసలు ఆ అమ్మాయి తప్పేమన్నా ఉంది? అసలు మీకు అసలు వాళ్ళ గురించి ఎక్కడ తెలుస్తుంది? మొత్తం లిరిక్ లో తెలుస్తుంది. అవును సార్. వాళ్ళ మొత్తం డేటా అంతా కూడా లిరిక్ లో ఉంటుంది. అవును సార్. దీన్ని బట్టే కదా అసలు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ బంధం ఏంటి, ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు లేదు తెలిసేది. అతనిది తప్పు. ఊరెళ్ళి వచ్చేటప్పటికి బెడ్ కింద ఏముంది? లేదు సార్, అది పని మనిషి వచ్చింది సార్. పని మనిషి గాజా
పని మనిషి గాజు బెడ్ కింద ఎందుకు ఉంటుందండి? పని మనిషి వచ్చి ఆ రోజు పాప ఊడుస్తుంటూ గాజు మర్చిపోయి వెళ్ళిపోయింది సార్. గాజు ఎక్కడ గాజు మర్చిపోయింది? మర్చిపోయి మంచం వెళ్ళిపోయిందా? కింద మర్చిపోయి వెళ్ళిపోయినందుకు నన్ను అవమానిస్తుంది సార్. నాకు చాలా బాధగా ఉంది. మర్చిపోయి వెళ్ళిపోయింది. ఓహో ఒక్క నిమిషం నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం చెప్తా భయ్యో భలే ఉంటది. ఎవరన్నా ఊడిసేటప్పుడు కింద ఊడుస్తారు కదా, గాజు తీసి టీవీ దగ్గర మోడా దగ్గర ఎక్కడో పెట్టి కింద ఊడిచిపోతారు. కింద ఊడుస్తూ గాజు కింద పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయిందా? అంటే మా పని మనిషి ఏంటంటే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటుంది. అరే రే రే రే, నీకు అర్థమైంది కదా? నువ్వే అమ్మా చిన్నపిల్లవి. ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి? శిక్ష ఏం పడాలి చెప్పండి సార్, వేస్తాను. ఆ అమ్మాయి వేస్తుంది, మేమే వేస్తాం శిక్ష. అది కరెక్టేలే. నువ్వు చాలా చక్కగా చేసావమ్మా. Thank you, sir. చాలా ధైర్యంగా చక్కగా చేసావు. నిన్న ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. చాలా బాగుంది. చక్కగా సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. బాగా నేర్చుకో, బాగా వృద్ధిలోకి వస్తావు. బాగుంది. Okay, sir. ఇప్పుడు బాగా చేసావా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వేణన్నా నిజంగా ఆహా ఇహి ఓహోలాగే ఉంది యాక్చువల్లీ వీళ్ళ పర్ఫార్మెన్స్. సీరియస్లీ అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారుగా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు అనేది వాళ్ళు ఇప్పుడే వాళ్ళకి ఈ లిరిక్ల ద్వారా ఈ సాహిత్యం ద్వారా వాళ్ళు పాడేసుకుని తెలిసేసుకుని ఎంజాయ్ చేసేస్తున్నారు. ట్రైనింగ్ సెంటర్ గా కూడా వాళ్ళ ద్వారా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ట్రైనింగ్ సెంటర్ గా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆహా So- ఇహి ఓహో. సో ఆహా ఈ ఓహో ఈజ్ ఆల్సో టీచింగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అసలు కంటెస్టెంట్స్ ఎంత లక్కీ నిజంగా. వెరీ నైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.